హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేయాలనుకుంటున్నాను. మా అమ్మగారు నేర్పించినది నేను అలాగనే చేస్తున్నానండి. బ్రెడ్ అయితే నేను 10 బ్రెడ్స్ తీసుకున్నాను. అలా స్లైడ్స్ లాగా ఒక పీస్లో 4 స్లైడ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి బ్రెడ్ హల్వాలో. నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలోనే వేయించుతాను. ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదా నెయ్యి యూస్ చేస్తున్నా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యితో యూస్ చేసుకుంటున్నాను. నేనైతే గోడంబి ద్రాక్ష వేస్తున్నానండి. మీరు నాకు అవైలబుల్గా బాదం లేదు, సో మీకు ఉంటే కానీ బాదం కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అలా నేతిలో వేయించి తీసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి దీంట్లోకి, డీప్ ఫ్రైకి సరిపడాగా. స్లైడ్స్ అన్నీ అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లైడ్స్ అన్నీ అలాగా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అది ఇటుపక్క అటుపక్క 2 సైడ్స్ అండి, 1 సైడే కాదు, 2 సైడ్స్ అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అలా ఆయిల్ సరిపోకపోతే కానీ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ, అంటే కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అలా అన్ని బ్రెడ్ స్లైడ్స్ అన్నీ అలా డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత వాటర్ వచ్చేసి నేను ఒక గ్లాసున్నర వేసుకున్నాను. తర్వాత నేను 10 బ్రెడ్స్కి వచ్చేసి 750 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. షుగర్ యాడ్ చేసేసినానండి. అది బాగా హీట్ అవ్వాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత పాకం అంటూ ఏం లేదండి బ్రెడ్ హల్వాకి వచ్చేసి. మామూలుగా అంత చిక్కగా కాకోకుండా, అంత తేనె పాకము అదేమో అంటారు కదా, అలా కాకోకుండా లైట్గా వచ్చినా చాలు. అలా వచ్చేస్తే వేసేయచ్చు అనమాట. దీనికి పాకం పర్ఫెక్ట్గా ఉండాలని ఏమి ఉండదు. బ్రెడ్ స్లైడ్స్ అన్నీ అలా అంతా అయిపోయిన తర్వాత అది ఆ రకంగా ఉంటే చాలు. షుగర్ అంతా కరిగి బ్రెడ్ స్లైడ్స్ అంతా వేసేసి బాగా ఒకసారి కలుపుకొని, తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేశానండి. చిక్కటి పాల మిల్క్ యాడ్ చేశానండి. తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాగా కలపాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఏదైనా తీపి తినాలనుకుంటే తొందరగా అయిపోయే రెసిపీ అయితే బ్రెడ్ హల్వా అండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎగుటు అనేది అనిపించదు అనమాట. కొద్దిగా తీపి తింటేనే కొంతమందికి ఎగుటు అనిపిస్తుంది కదా, అలాగ అనిపించదు, ఏముండదు, బాగుంటుంది అనమాట. తగ్గట్టు అన్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది బ్రెడ్ హల్వా. ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన రెసిపీ. సో ఈరోజు ఈ షార్ట్ వీడియో మీకోసం అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మా పిల్లలు తిని బాగుంది మమ్మీ అన్నారు. టేస్ట్ కూడా సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.